హాయ్ హలో నమస్తే. అభినయ్ దర్శన్ని నిన్న అరెస్ట్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లియర్ అట్లీస్ట్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ సెల్ఫ్ అటాక్ చేసుకున్నారు అనేది ఒక వస్తున్నటువంటి రిపోర్టు. కానీ ఇంక అరెస్ట్ చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ అంతే కదా, సెల్ఫ్ అటాక్ చేసుకున్నారు అనేది మనకు ఒకటి అర్థమైంది. లెట్ us థ్యాంక్ ద గవర్నమెంట్, let us thank the police department. కనీసం కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి ప్రజల్లో మనోభావాలు, హ్యూమన్ ఎమోషన్స్ ట్రిగర్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేశారు. అయితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మనం అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారని వాళ్ళు వివరిస్తారు కదా ప్రెస్ మీట్కి వచ్చి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అఫ్కోర్స్ ఇంకా కొట్టి అబద్ధం చెప్పిస్తున్నారు, వాళ్ళు అబద్ధం చేయలేదు, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అని ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది. నేను ఐఎమ్ నాట్ బిలీవింగ్ దాట్. ఎందుకంటే ఫస్ట్ అటాక్ జరిగినప్పుడే ఫస్ట్ వీడియోలోనే ఐ ఎక్స్ప్రెస్డ్ మై డౌట్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ వీడియో అని చెప్పేసి నేను ఫస్ట్ డేనే ఎక్స్ప్రెస్డ్ మై డౌట్. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎక్స్ప్లోడ్ అవుతుంది ఎమోషన్స్. అప్పుడే ఐ ఎక్స్ప్రెస్డ్ మై డౌట్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దిస్ వీడియో. అతను చెట్టు కింద నిలబడి ఉన్నాడు, ప్యాంటు చొక్కా బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ వీడియో చొక్కా చెడ్డీతో సహా కనబడుతుంది, మొత్తం చింపేశారు, బట్టలు చింపేశారు, లేపుతున్నారు. సో మధ్యలో మళ్ళీ వచ్చి అతను అటాక్ చేశారా ఏంటని అనుమానం వచ్చింది మాకు ఫస్ట్. మరోవర్ ఆ వీడియోలో లాస్ట్ ఎక్కడో ఏమైందంటే ఏమవలేదులే అని చెప్పి ఇంకొక అతను సెటారికల్గా అన్నాడు. ఆ వాయిస్ వినిపించింది లైట్గా. నేను, ప్రదీపు, రాజేంద్ర ప్రసాద్ నేను ముగ్గురు ఫోన్లో మాట్లాడుకొని ఆర్పి, మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, బెంగళూరులో ఉన్న ఆర్పి అన్న ప్లస్ ప్రదీప్, మేము ముగ్గురు మాట్లాడుకొని డిస్కస్ చేసి వీడియో పెట్టాము. వీడియో పెట్టబోయే ముందు సో న్యూట్రల్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మాకే డౌట్ ఉంది, ముగ్గురికి డిస్కస్ చేసాం వీడియో మీద, కొద్దిగా అనుమానం ఉందన్నారు వాళ్ళు. తర్వాత ఇంకా అనుమానం రావడానికి కారణం చెల్లెలు రిలీజ్ చేసిన వీడియో. అంటే అభినయ్ దర్శన్ వాళ్ళ చెల్లెలు ఒక వీడియో రిలీజ్ చేసింది. మా అన్నను కొట్టారు. జనరల్గా అన్నను కొట్టారు అని అంటే జనరల్ హ్యూమన్ రియాక్షన్స్ ఏంటి? అమ్మో మా అన్నను కొట్టారు, మా అన్న బతుకుతాడో లేదో, మీరందరూ ప్రార్థన చేయండి, మా అన్నని హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేదారు చేయండి, ఇది కదా జనరల్గా హ్యూమన్ రియాక్షన్స్. ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ జరిగిన గంటలో చెల్లెలు వీడియో రిలీజ్ చేసింది. మా అన్నను కొట్టారు, మీకోసమే కదా తను ఇన్ని కష్టాలు పడుతున్నాడు, సో మనందరం కలిసి కూడా ఆ నియోజకవర్గంలో అన్నను గెలిపించాలి అంటే పొలిటికల్ స్పీచ్ షీ హెస్ గివెన్ ఆఫ్టర్ అటాక్ ఆఫ్ విదిన్ 1 hour. దట్ ఈస్ ద మేజర్ మోటివ్ అంటే మేజర్ క్లూ దట్ వీ హ్యావ్ దట్ ఇట్ మే బి ఎ ఫేక్ అని మాకు అనిపించినాడు. మా ముగ్గురికి మేము డిస్కస్ చేసుకున్నది. సరే ఎనివే మేము డిస్కస్ చేసుకుని అనుమానం ఉందని న్యూట్రల్గా వీడియో పెట్టాము. సరే డైరెక్ట్గా ఇది డ్రామా అంటే మీరు కూడా హట్ అవుతారు, ఎందుకంటే అతను క్రిస్టియన్ పాస్ట్ డ్రామా ఆడుతున్నాడని నేను డైరెక్ట్గా చెప్పలేను. సో కొద్దిగా న్యూట్రల్గా వీడియో రిలీజ్ చేశాను ఆ రోజు ఫస్ట్ డే. సో 3 ఆప్షన్స్ అనుకున్నాము. నెంబర్ 1 పొలిటికల్ యాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కమ్యూనల్ యాంగిల్ అని చెప్పేసి ఎలాగూ సోషల్ మీడియా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అతని మీద అటాక్ చేస్తే ఏం మాట్లాడాలా, ఏమైనా ఆంధ్రజ్యోతి కానీ టీవీ కానీ ఏం మాట్లాడాలా, ఇది ఫేక్ కింద ఎలాగని తగులుకున్నారు. అంటే అభినయ్ దర్శన్ అంటే మన ఛానల్స్ సహోదరులారా, ఈ జర్నలిస్టులారా, నేను మీకు అభినయ్ దర్శన్కి ఏంటి తేడా? మీరేం చేశారు? సైలెంట్గా ఉన్నారు. ఒక వ్యక్తి మీద అటాక్ జరిగిందని అందరూ అనుకొని ట్రోల్ చేస్తున్నప్పుడు, ఇదిగో ఇతను అటాక్ జరిగిందని బిగ్ టీవీ వాళ్ళు, ఆర్టీవీ వాళ్ళు లైవ్ ఇచ్చారు కదా, సాక్షి వాళ్ళు కూడా లైవ్ ఇచ్చారు కదా, ఇది అటాక్ జరిగిందంటే ఒక పాస్టర్ మీద. ఎందుకు అది ఫేక్ అని ఎవరికి తెలియదు కదా, మీకు కూడా తెలియదు కదా ఫేక్ అని. మీరు ప్రచారం చేయాలి కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రచారం చేయాలి కదా, ప్రచారం చేయాలి. సైలెంట్గా ఉన్నారు. ఎందుకు పాస్టర్ని కొట్టారంటే ఎవరు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండి నాకు కొద్దిగా జలుబు చేసి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు తెచ్చుకుంటా, ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే సైలెంట్గా ఉన్నారు. ఈ టీవీ ఛానల్స్ మొత్తం కూడా సైలెంట్గా ఉన్నారు. ఇది ఫేక్ అని తెలియగానే తగులుకున్నారు.
అంటే వీళ్ళు కూడా నెగిటివ్ కోసం వెయిట్ చేస్తున్నారని అర్థం. సరే వీళ్ళ మీడియా సరే సరే వాళ్ళది డిఫరెంట్ ఇష్యూ. నేనేమంటున్నానంటే ఇదేదో జరిగిపోయింది. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని సెల్ఫ్ అటాక్ చేసుకున్నాడు తప్ప అతను ఎవరిని అటాక్ చేయలేదు. తను సెల్ఫ్ అటాక్ చేసుకున్నాడు. ఎవరినైనా కొట్టి ఎవరినైనా హామ్ చేసి ఉంటే దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎ మోర్ బిగ్గర్ క్రైమ్. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉండేది. కమ్యూనల్ గొడవలు వస్తే అది ఇంకా చాలా డేంజరస్. అది ఓకే, ఇట్లాంటివి చేయకూడదు అనేది నా ఉద్దేశం. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అల్టిమేట్ ఈ వీడియోలో మీరందరూ పాస్టర్లు, మేము భక్తులు అంటే భక్తులు పాపాత్మల్లాగా కనబడతారు. పాస్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కదా. బైబిల్ మనకు చెప్పేది ఎవరు? భక్తులకి బైబిల్ టీచ్ చేసేది ఎవరు? పాస్టర్లు కదా. వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు, మీరు అబద్ధం ఆడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి టీచ్ చేస్తూ ఉంటారు పాస్టర్లు. భక్తులేమో పాపాత్ముల్లాగా కనబడతారు, పాస్టర్లేమో యేసుక్రీస్తులాగా కనబడతారు. మాటల్లో, ప్రవర్తనలో కూడా అలానే ఉండాలి. పాస్టర్లు ప్రవర్తనలో కూడా అలానే ఉండాలి. మత్తయి సువార్త 5:37, మత్తయి సువార్త 5:37 ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ బైబిల్ ఇదే. ఇంత పెద్ద బైబిల్ ఉండేది కదా, ఆ బైబిల్ మొత్తం ఒక వాక్యం చుట్టూ తిరిగేది. అదే Matthews 5:37, లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో, లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో అంటే ఏంటి అర్థం? అవునంటే అవును, కాదంటే కాదు అని అర్థం అని ఉంటుంది బైబిల్లో. అవునంటే అవును, కాదంటే కాదు అంటే అర్థం మీరు చేసేది కరెక్ట్గా, నిజాయితీగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. రైట్ని రాంగ్ చేయకూడదు, రాంగ్ని రైట్ చేసి మీరు ప్రవర్తించకూడదు. మీరు ఏదైతే అది చెప్పాలి. మీ పేరు రమేషా? అవును రమేష్. మీ పేరు ఇదే? అవును ఇదే. దట్స్ ఇట్. లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో. ది ఎంటైర్ సెంట్రల్ బైబిల్ థియరీ అది. ఓకే, అయితే జేమ్స్లో కూడా ఒక మాట ఉంటుంది. జేమ్స్ 5:12, డు నాట్ స్వేర్, లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో. 2 చోట్ల రాయబడి ఉంటుంది ఈ పదం. మత్తయి సువార్త 5:37, జేమ్స్ 5:12, 2 సార్లు ఈ పదం రాసి లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో. అంతే. అంతకు మించి ఏమొచ్చినా సరే దట్ ఈస్ ఫ్రమ్ ది ఈవిల్ అని ఉంటుంది బైబిల్లో. అంతకు మించి ఏమొచ్చినా దట్ ఈస్ ఫ్రమ్ ది ఈవిల్. ఇంత స్టంట్లు కొట్టుకోవడం ఎందుకు? మీకు పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నారనుకోండి, స్టంట్లు అవసరం లేదు కదా, నిజాయితీగా అడగండి, మేము పొలిటికల్ పార్టీ పెట్టామండి, సో కాబట్టి మాకు ఓటేయండి అని మీరు ఓటు అడుక్కొని మీరు బిల్డ్ చేసుకోవాలి పొలిటికల్ పార్టీని. సో ఇదంతా అవసరం లేదు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ, హిందూయిజం అండ్ ఇస్లాం? ఈ మూడింటికి తేడా ఏంటి? క్రిస్టియానిటీ అనేది ఎ రిలీజియన్ దట్ సెంటర్డ్ అరౌండ్ ఫెయిత్ అండ్ క్రైస్ట్. అంతే కదా. బైబిల్ మొత్తం కూడా క్రిస్టియానిటీ ఏంటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ? ఇట్స్ అ ఫెయిత్ అండ్ క్రైస్ట్. అంటే మీరు మొత్తం కూడా క్రైస్ట్ చుట్టూ తిరుగుతుంటారు. క్రైస్ట్ ఏమో నిజాయితీ చుట్టూ తిరుగుతుంటాడు. మీరు ఎలాగని ఏం చేస్తారు? ఇలా ఎలాగ స్టంట్లు కొడతారు రాజకీయం కోసం? ఓకే, ది క్రిస్టియానిటీస్ అంటే మీరందరూ కూడా యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంటారు. యేసుక్రీస్తు వెళ్ళి నిజాయితీ చుట్టూ తిరుగుతుంటాడు. మీరు ఎలా అనిజాయితీగా, అబద్ధంగా ఇలాగ మీరు స్టంట్లు కొట్టగలుగుతారు పాస్టర్లు అయి ఉండి? అంటే నేను అందరిని అట్లా అతన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఓకే, కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా, అట్లీస్ట్ పాస్టర్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చి పొలిటికల్ పార్టీలు పెట్టాలి. ముఖ్యంగా పాస్టర్స్ అని కాదండి, ఎవరైతే క్రిస్టియన్ పేరు మీద ఓట్లు అడుగుతారో, క్రిస్టియన్ అనే పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళు కానీ, క్రిస్టియన్ అనే పదం మీద ఓట్లు అడిగే వాళ్ళు కానీ, క్రిస్టియన్ అనే యూనిటీ మీద మాట్లాడే వాళ్ళు కూడా ఫస్ట్ యూ షుడ్ బి ఏ క్రిస్టియన్, రైట్? ఫండమెంటల్లీ క్రిస్టియన్ అంటే ఎవరు? యేసుక్రీస్తు చుట్టూ తిరిగేవాడు క్రిస్టియన్. యేసుక్రీస్తు ఎవరు చుట్టూ తిరిగాడు? నిజాయితీ, లవ్, కంపాషన్, truth, right? If it is truth, then what is the false attacks on yourself?
అండ్ ఆస్కింగ్ ఫర్ ద ఓట్స్ ఫర్ యునైట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఫాల్స్ అటాక్ చేసుకొని. సో దట్స్ అగేన్స్ట్ ఫండమెంటల్ అగేన్స్ట్ ద బైబిల్. సామెతలు 1:11-3, సామెతలు 11:3, ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది అప్రైట్ గైడ్స్ దెమ్. మీరు ఎలా పొలిటికల్ పార్టీ పెట్టుకొని ఎలాగ మీరు నడుపుకోవాలి, ఎలాగ ఓట్లు అడగాలి అనేది ఏమి నడిపిస్తుంది అంటుంది? ఇంటిగ్రిటీ, యథార్థత మిమ్మల్ని నడిపించును. అంటే ఏంటి అర్థం? మీరు యథార్థం ఉంటే అదే నడిపించేది. ఎలాగ ఓట్లు అడగాలి, ఎలాగ మీరు ఇంటిగ్రిటీ ఎలా చేయాలి అనేది. స్టంట్లు కొడితే కాదు, స్టంట్లు కొడితే పోలీసులు వస్తారు, ఓట్లు రావు. మీరు స్టంట్లు కొడితే పోలీసులు వస్తారు, ఓట్లు రావు. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు కదా ఇప్పుడు అభినయ్ దర్శన్ని. కాబట్టి ఇది యథార్థత మిమ్మల్ని నడిపించడం అంటే అది అర్థం అదే. ప్రావెర్బ్స్, సామెతలు 10:9, మీరు సెక్యూర్గా ఇలా పోలీస్ స్టేషన్లో ఇరుక్కోకుండా, మీ మీద దాడి చేయకుండా, మీ మీద ఏం చేయకుండా మీరు సక్సెస్ అవ్వాలంటే ఇంటిగ్రిటీ వాక్స్ సెక్యూర్లీ అని ఉంటుంది. ఇంటిగ్రిటీ వాక్స్ సెక్యూర్లీ అంటే మీరు ఇంటిగ్రిటీతో నడుస్తుంటే మీరు కింద పడరు అని అర్థం, అంతే కదా. ఇంటిగ్రిటీ వాక్స్ సెక్యూర్లీ, మీరు కింద పడకుండా ఉండాలంటే, మీ మీద చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే, మీ మీద దాడులు చేయకుండా ఉండాలంటే, మిమ్మల్ని తప్పుగా మాట్లాడకుండా ఉండాలంటే మీరు యథార్థతగా ఉండాలని అర్థం. సో యథార్థత ది ఎంటైర్ సెంట్రల్ పాయింట్ యథార్థంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5:10 లెట్ యువర్ ఎస్పీఎస్ నో బి నో అంటే కదా అర్థం. యువర్ ఎస్పీఎస్ నో బి నో, మిగతా మీరు రెండేది పెట్టుకోకూడదు. కింగ్ జోసియ ఏమన్నాడు? కింగ్ జోసియ ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కింగ్ జోసియ? బైబిల్లో ఒక జోసియ అనే ఒక రూలర్ ఉంటాడు. అతను కరప్షన్ చేయను, ఐడల్ వర్షిప్ చేయను, జస్టిస్ చేయను, నాట్ జస్టిస్ చేయను, కరప్షన్ చేయను, ఐడల్ వర్షిప్ చేయను అని డైరెక్ట్గా చెప్తాడు. అతను డైరెక్ట్ చేసి నా రాజ్యాన్ని జస్టిస్ మీద, సామాజిక న్యాయం మీద, కవనెంట్ ఆఫ్ లా మీద, చట్టం మీద, ఈ యొక్క మోరల్ ప్రిన్సిపల్స్ తోటే గవర్నెన్స్ని నేను రిఫార్మ్స్ తీసుకొస్తాను అని చెప్పాడు కింగ్ జోసియా. దేని మీద రిఫార్మ్స్ తీసుకొస్తే? మీరందరూ దేనికోసం? రిఫార్మేషన్ కోసం కొట్టాడు. మాకు రాజ్యాధికారం కావాలి, మమ్మల్ని మైనారిటీస్ కాబట్టి అనగదొక్కుతున్నారు, దళితులం కాబట్టి అనగదొక్కుతున్నారు అని కదా మీ ఏడుపు రోజు. ఇఫ్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, దట్ యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ రిఫార్మ్స్, యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ రిఫార్మ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అండ్ తెలంగాణ పాలిటిక్స్, ఆల్ క్రిస్టియన్ బ్రదర్స్, తెలుగు బ్రదర్స్, యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈ రిఫార్మ్స్ దేని మీద తీసుకురావాలి? దేని మీద తీసుకురావాలి? యథార్థత మీద. దట్స్ వాట్ కింగ్ జోసియా డిడ్. ఈ స్టంట్లు కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి, ఇప్పుడు మీరందరూ పిచ్చుకోటలు కొట్టుంటారు కదా, అట్లా ఎప్పుడు చేయకండి. ఆనెస్ట్గా వెళ్ళి మీరు ట్రై టు బిల్డ్ బేస్డ్ ఆన్ ది గుడ్ అండ్ ది ఆనెస్టీ. రాజుల గ్రంథం 22-23లో అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సార్ నేనేమన్నా అంటే, సరే దాని సంగతి ఓకే, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇది ఇట్లాంటి ఇప్పుడు ఇతను స్టంట్లు కొట్టాడు. ఇది ఎవరు? ఇతను పాస్టరు, ఏం పేరు పాస్టర్ పేరు? ఇప్పుడే మర్చిపోయాను. ఇప్పుడు అరెస్ట్ అయిన పాస్టరు, అతని పేరే మర్చిపోయాను. అభినయ్ దర్శన్, సారీ. ఈ అభినయ్ దర్శన్, పాస్టర్ అభినయ్ దర్శన్ స్టంట్లు కొట్టాడు కదా. ఇప్పుడు తన మీద తను అటాక్ చేసుకొని, ఓకే నాకు జలుబు చేస్తే కళ్ళం నేను వస్తాను, అటాక్ చేసుకొని డ్రామా చేస్తారు. ఇట్లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరు? జేజబెల్ అని ఒక అతను ఉంటాడు. జేజబెల్, కింగ్ అహాబ్ అండ్ హిజ్ వైఫ్ జేజబెల్, జేజబెల్ హిజ్ వైఫ్. కింగ్ అహాబ్ అనే రాజు ఉన్నాడు. అహాబ్ రాజు చేసింది ఏంది? అదే పబ్లిక్గా డ్రామా ఆడి ఫేక్ సాక్ష్యాలు సృష్టించి పబ్లిక్ ఒపీనియన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. నబోత్ చేత ఫాల్స్ ఎక్యుజేషన్స్ చేశాడు. నబోత్ మీద ఫాల్స్ ఎక్యుజేషన్స్ చేశాడు. పొలిటికల్ అడ్వాంటేజ్ కదా, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం హత్యలు చేశారు. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం హత్యలు చేశారు. ఇది బైబిల్లో ఉన్న లైవ్ ఎగ్జాంపుల్. ఇది మీరు ఎందుకు చెప్తారంటే అతను పాస్టర్ గారు, మీరంతా అతను ఫాలోవర్స్ గారు చెప్తున్నారు. సో ఇవన్నీ అవసరం లేదు. పొంటియస్ పైలట్ అక్కడ యేసుక్రీస్తుని కొట్టేటప్పుడు పిచ్చగొట్టడు కొట్టి బూతులు తిట్టి ఇతను దొంగ, ఈయన యేసుక్రీస్తు దొంగ అని ఎందుకు చెప్పారు అతన్ని? ఎందుకు? వై దే స్టిడ్ ది పబ్లిక్ ఎమోషన్స్ని స్టిడ్ చేశారు వాళ్ళు. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్స్ని, పబ్లిక్ ఎమోషన్స్ని రెచ్చగొట్టారు వాళ్ళు. గట్టిగా అరవటం,
కొట్టడం ఈయన దొంగ అని చెప్పి యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆ పబ్లిక్ ఎమోషన్స్ని రెచ్చగొట్టారు. ఎవరు రెచ్చగొట్టిందే? పిలాతు రాజుకు సంబంధించినటువంటి ప్రజలు. మీరు యేసుక్రీస్తు ప్రజల, పిలాతు ప్రజల? మీరెందుకు పబ్లిక్ ఎమోషన్స్ని రెచ్చగొడటానికి ఇట్లా స్టంట్లు కొడుతున్నారు? అవసరం లేదు కదా. సో దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే దట్ ఇప్పుడు అతనికి మీరు హెల్ప్ చేయండి. నేను అతను తప్పంటే తప్పే, 100% తప్పు చేశాడు అతను. 80% నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ డే 1 నుంచి ఐఎమ్ బిలీవింగ్ దట్ ఈ డెడ్ సమ్ మిస్టేక్. మీరందరూ వెళ్ళి అతనికి హెల్ప్ చేయండి. అతను హెల్ప్ చేయండి. ఎందుకంటే పేతురు మత్తయి సువార్త 18, 21, 22లో పేతురు అడుగుతాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే నాట్ 7 times 77 times అని ఉంటుంది కదా. నాట్ 7 times 77 times 77 సార్లు క్షమించాలని ఉంటుంది కదా బైబిల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరికి హామ్ చేయలేదు, తాను అటాక్ చేసుకున్నాడు. ఓకే, కాబట్టి అతన్ని విడిపించి అతని టీంని, వాళ్ళంతా దళితులే కాబట్టి మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి హామ్ చేయలేదు. వాళ్ళని కొట్టుకున్నారు, వాళ్ళని హామ్ చేసుకున్నారు. సో మీరు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి రెండోసారి చేయొద్దు అని చెప్పండి. ఫర్గివ్ దెమ్, క్షమించండి వాళ్ళని. దట్స్ వాట్ బైబిల్ సేస్ దట్ నాట్ 7 times 77 times యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. తీసుకొచ్చి మన ఏడియస్లో చేర్పించండి వాళ్ళని. వాళ్ళకి ఇష్టం ఉంటే, లేదంటే వాళ్ళు లెట్ దెమ్ గో ఇన్ దిర్ ఓన్ వే, బట్ నో ప్రాబ్లం, బట్ హెల్ప్ దెమ్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. లెట్ us థ్యాంక్ ది గవర్నమెంట్ అండ్ పోలీస్ హూ చేజ్డ్ ది కేస్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్. ఈవెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడాలి మనం అఫ్కోర్స్ వీఆర్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. అంబేద్కర్ గారు పుస్తకంలో ఒక పదం రాస్తాడు, ద కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఏమంటాడు? కల్టివేషన్ ఆఫ్ ది మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఈ మానవుడు జీవించాలి అని అంటే, మానవుడు ఎగ్జిస్టెన్స్కి ఉనికి మానవుని యొక్క ఉనికి, మన యొక్క మెయిన్ ఎయిమ్ ఉండాలి. దేనికి? మైండ్. మన మైండ్ ఎయిమ్ కూడా మానవుని ఉనికిని నిలబెట్టడానికే పనిచేయాలి. నాకు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయకపోయాను, బట్ ద వర్డ్ ఈస్ దట్ కల్టివేషన్ ఆఫ్ ది మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. అంటే నీ మైండ్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టుకోవాలి. ఇటుగా ఇవన్నీ స్టంట్లు కొట్టకూడదు. ఓకే, స్టంట్లు కొడితే ముఖ్యంగా మీరు చాలా బడుగు బలహీన వరకు మీ దగ్గర పవర్ లేకుండా మీరు స్టంట్లు కొడితే పోలీసులు తీసుకెళ్ళి కొడతారన్న సింపుల్ లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు. ఏదో చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్టంట్లు కొట్టారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి, పోలీసులు ఆయన చేతిలో ఉన్నారు, ఆయన చెప్పినట్టు ఏం చెప్తే చేస్తారు, ఆయన కొట్టవచ్చు. జగన్ గారి గవర్నమెంట్లో జగన్ కొట్టవచ్చు స్టంట్లు. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్లు కాబట్టి మోడీ గారు కొట్టవచ్చు. రేపు రాహుల్ గాంధీ ముఖ్యమైన ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ స్టంట్ కొడతాడు. మీరు ఎలా స్టంట్లు కొడతారు? మీరు కొడితే మీకు ప్రాబ్లం అయిపోయింది కదా. మీ వ్యవస్థలు మీ చేతిలో లేవు, మీరు వెంటనే దొరికేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఒక 10 రూపాయల కోసం ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ కట్టినట్టు ఉండేది మీ పరిస్థితి. అలాంటివి చేయకండి ఎప్పుడు కూడా. ఇప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ సింపుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 25 నవంబర్ 1949 ఫైనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు అంబేద్కర్ ఒక మాట అంటాడు. ఏమన్నాడు? భక్తి ఇన్ రిలీజియన్ మే బి రూట్ టు సాల్వేషన్. భక్తి అనేది రక్షణకి మార్గమై ఉండవచ్చు, కానీ రాజకీయాల్లో భక్తి కానీ హీరో వర్షిప్ కానీ అది డిగ్రేడేషన్కి దారితీసిద్ది వచ్చే రోజుల్లో. ఈవెన్చువల్లీ డిక్టేటర్షిప్ కూడా దారితీయవచ్చు. డిక్టేటర్షిప్ అనేది ఇట్ విల్ నాట్ లీవ్ లాంగ్. హిట్లర్ కానీ, స్టాలిన్ కానీ, ముస్సోలిని కానీ ఎవరు కూడా బతకలేదు. వాళ్ళ యొక్క నార్మల్ ఏజ్ కంటే ముందే చచ్చిపోయారు వాళ్ళు. ఎందుకు? డిక్టేటర్ ఎవడు కూడా బతకడు. ఎందుకు? మనిషి యొక్క సెంటర్డ్గా మీరు రాజకీయ పార్టీలు బిల్డ్ చేయకూడదు. ఇప్పుడు మేము ఈ ఏడిఎస్ పెట్టాం కదా, ఏడిఎస్ పెట్టా నేనే కదా ఇనిషియేట్ చేశాను. ఏడిఎస్ ఇనిషియేట్ చేసింది నేనే కదా. ఈ ఏడిఎస్కి సంబంధించిన ఏ పోస్టర్లు అయినా సరే నా ఫోటో చూసారా మీరు? ఇప్పుడు నెల రోజుల నుంచి ఏడిఎస్ తిరుగుతుంది కదా, పోస్టర్లు మేము తిప్పుతున్నాం, ఎక్కడైనా నా ఫోటో ఉందా? పోనీ ఎవరి ఫోటో వేసామా? అంబేద్కర్ తప్ప ఎవరి ఫోటో ఉండదు ఏడిఎస్లో. ఎందుకు? వీఆర్ బిల్డింగ్ ద ఐడియాలజీ, నాట్ ద హ్యూమన్ పీపుల్. ఒక పీపుల్ సెంట్రిక్ వీఆర్ నాట్ బిల్డింగ్.
మనిషి సెంట్రిక్కి ప్రిపేర్. ఇప్పుడు నా ఫోటో పెట్టి రమేష్ అన్న నాయకత్వంలో జై రమేష్ అన్న అని మీరు ఒకవేళ నేను ఏడేసి పెట్టాను అనుకోండి, నన్ను నమ్మి ఒక 10 మంది వచ్చారనుకోండి, నేను రేపు పొద్దున వైసీపీకో టీడీపీకో లేకపోతే జనసేన పార్టీకో భారతీయ జనతా పార్టీకో లేదా బహుజన సమాజ్వాదీ పార్టీకో లేదంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి నేను పోయాను అనుకోండి, దెన్ దిస్ షుడ్ నాట్ డై. మనిషి చుట్టుగా మీరు ఆర్గనైజేషన్స్ తిప్పకూడదు, ఐడియాలజీలు తిప్పకూడదు, రాజకీయ పార్టీలు తిప్పకూడదు, మనిషి చుట్టూ తిప్పకూడదు. ఐడియాలజీ చుట్టూ తిప్పాలి, సిద్ధాంతం చుట్టూ తిప్పాలి, ఐడియాలజికల్ మోరల్ వాల్యూస్తో చుట్టూ తిప్పుకొని మీ సంస్థలు నడుపుకోవాలి. మనిషి ఈరోజు మారచ్చు, ఒక ప్రెసిడెంట్ ఇంకొక ప్రెసిడెంట్ రావచ్చు, ఆ ప్రెసిడెంట్పై ఇంకొక ప్రెసిడెంట్ రావచ్చు, బట్ ది ఆర్గనైజేషన్ షుడ్ కంటిన్యూ. సో ప్రజల చుట్టూ మీరు ఎప్పుడు కూడా తిప్పకూడదు. ఇప్పుడు అభినయ దర్శన్ చేసింది అదే. అతని మీద అటాక్ చేస్తే అతని ఫాలోవర్స్ నన్ను ఫాలో అవుతారని చెప్పేసి అంటే మనిషి చుట్టూ రాజకీయం చేస్తే ఓట్లు పడవన్నా పోలీసులు వస్తారు. సింప్లీ రిమెంబర్ దిస్. Dr. B.R. Ambedkar said, educate, educate and organize. Educate and what you are educating. Not only teaching, you నీ బిహేవియర్తో కూడా ఎడ్యుకేషన్ చేయాలి. యువర్ బిహేవియర్ విల్ టీచ్ సంథింగ్ ఇన్ ద పాలిటిక్స్, ఎస్పెషల్లీ ఇన్ ది పబ్లిక్. ఇది నార్మల్ పబ్లిక్ లైఫ్ నేను వీడియో కింద మాట్లాడుతాను, ఇది పబ్లిక్ లైఫ్. ఇది నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. అవుట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ నేను పెద్ద యాదవనే అయి ఉండవచ్చు, ఓకే. అవుట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ సెంట్రల్ పాయింట్లో నేనేమన్నా నా పర్సనల్ లైఫ్లో ఐ మే బీ ఆనెస్ట్, ఐ మే బీ గుడ్ పర్సన్, ఐ మే నాట్ బి గుడ్ పర్సన్, నేను మంచిగా అయిపోయి ఉండొచ్చు. బట్ వెన్ వీఆర్ లీడింగ్ ది ఆనెస్ట్ పీపుల్, యూ షుడ్ బి ఆనెస్ట్, రైట్? నువ్వు ఇండివిజువల్ అయినప్పుడు, నువ్వు ఒక్కడివి అయినప్పుడు నువ్వు తాగు, తిను, పడుకో, రైట్? నీ ఇష్టం వచ్చేది ఏదైనా చేయి. బట్ యూ కేమ్ ఫార్వర్డ్ టు లీడ్ ద టీమ్. వెన్ యూ కేమ్ ఫార్వర్డ్ టు లీడ్ ద టీమ్, యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్, మోరల్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ మొత్తం కూడా ఉండాలి ది లీడర్కి. సో ఇలాంటి ఆలోచనలు పెట్టకండి. స్టంట్లు కొడదాము, ఎమోషన్స్ రెచ్చగొడదాము, కమ్యూనల్ గొడవలకు దారి తీసిందంటే ప్రాబ్లం అయిపోయింది. పెద్ద గొడవలు అయిపోతే కమ్యూనల్ గొడవలు వచ్చాయంటే. లెట్ us ఫైట్ ఫర్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. అంబేద్కర్ యొక్క ఐడియాలజీ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండర్ ది డైరెక్షన్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ లార్డ్ బుద్ధా. ఓకే, దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఎందుకంటే అంబేద్కర్ ఇట్స్ మెజారిటీ, ఈవెన్ అంబేద్కర్ బుద్ధిజం ఫాలో అయ్యాడు కాబట్టి లెట్ us టేక్ సమ్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఆల్సో. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్, క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ నాకు పెద్ద తేడా కనిపించు. అక్కడ 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, ఈ బుద్ధిజంలో కూడా 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. అక్కడ చెప్పినవి ఇక్కడ రాశారు. పంచశీల అంటారు, నాట్ 10, పంచశీల అని ఉంటాయి. దీని బుద్ధిజంలో పంచశీల అని ఉంటాయి. ఈ పంచశీలలు ఇవే ఉంటాయి. మీరు అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులు గౌరవించాలి, ఏమంటారు, మద్యం సేవించకూడదని ఆ 10 కమాండ్మెంట్స్ కూడా ఏముంటాయి. సో బోత్ దిస్ నో కాంట్రడిక్టరీ బిట్వీన్ బుద్ధా టీచింగ్స్ అండ్ జీసస్ క్రైస్ట్ టీచింగ్స్. కాబట్టి with the principles of Jesus Christ and Buddha, Ambedkar desired something to save the community of Dalits. Let us try to do that honestly. Thank you. Namaskaram.